ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్, కజ్జికాయలకి కలుపుకుంటాం కదా పిండి, అది దీంట్లో ఏమేమి కలిపామంటే పచ్చి కొబ్బరి, బెల్లం, పప్పుల పొడి, యాలకుబుడ్డలు 4 కలిపేసాం. ఒక రోజంతా నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాం. ఇప్పుడు కజ్జికాయలకి వేయాలి కదా, సో కజ్జికాయలకి ఎలా అప్లై చేయాలో చూద్దాం. దీని ప్రాసెస్ ఎలా అనేది చెప్పాను కదా. ఇది గోధుమ పిండి, మైదా పిండి రెండు ఇట్లా చపాతీలు చేసుకుంటాను అట్లా పిండి కలిపేసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా పూరీ సైజు బాగా చేసుకోవాలన్నమాట. పూరీ సైజు వస్తే చాలు. ఇప్పుడు మనము కజ్జికాయలు ఎట్లా చేయాలో ప్రిపరేషన్ చూపిస్తున్నాను కదా. ఆ కజ్జికాయల షేప్ ఎలా వస్తుందో చూద్దాం. ఇలా పూరీ సైజు చేసుకున్నాం కదా, ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఇలాంటివి ఉంటే మీ ఇంట్లో ఇలాంటివి ఉంటే దాన్ని ఆ షేప్ ప్రాసెస్ని అలా పెట్టుకుంటే ఇదిగో ఇలా వస్తాయి కజ్జికాయలు. అంతే, కజ్జికాయలు చేసేసినట్టే. నెక్స్ట్ కాల్చుకొని తినేయడమే. కి నూనె తగినంత ఇట్లా ఈ పెనంలో నూనె వెచ్చబెట్టుకోవాలి. నూనె బాగా కాల్చి ఇదిగోండి, ఇవి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కజ్జికాయలు, వాటిని అట్లా కాల్చాలి. చూసారా, ఇట్లా 2 పక్కల కాల్చుకోవాలి బాగా నీట్గా. పైన ఇది ఎంత బాగా కాలితే లోపలిది అంత బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. పైన ఇది పిండిగా ఉన్నింది అనుకో అసలు ఏమీ కానీ టేస్ట్ రాదు. సో చూసుకొని కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కజ్జికాయల ప్రిపరేషన్ అయిపోయినట్టే. ఇంకా తినేద్దాం రండి.